రీసెంట్‌గా అంటే మొన్న జరిగిన ఏదైతే ఎన్టీఆర్ వర్ధంతి ఉందో, ఆ రోజు ఒక చిన్న వీడియో ఒకటి వైరల్ అయింది. మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి కొన్ని ఫ్లెక్సీస్ అయ్యి ఉంటే అవి తీయించేసేయండి, తీసేయండి ఇక్కడి నుంచి ముందు అని ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. సో, దానివల్ల అంటే ఈ ఈ ఈ ఈ ఎలక్షన్స్‌లో జూనియర్ ఎన్టీఆర్‌ని దూరం పెడితే ఏదన్నా దెబ్బ పడే అవకాశం ఉందా? జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ నాయకుడు కాదు. ఓకే. మంచి నటుడు. ఓకే. ఇంకా మంచి కెరీర్ ఉన్న నటుడు. ఓకే. ఈ సినిమాలు చేసుకుంటూ వెళ్తాడు ఆయన. ఆయన రాజకీయాల్లో ఉంటే నేను మీ ప్రశ్నకి నిగూఢంగా చెప్తున్నా. వారిలో ఉన్న ఆ సిచ్యుయేషన్‌లో జరిగిన విషయం గురించి నాకైతే తెలీదు. తాతకు తగ్గ మనవడు, వారసుడు అని ఒక మాట కూడా బాగా అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు వారసుడు కాదు అని అంటున్నారు. అంటే జూనియర్ ఎన్టీఆర్‌ని దూరం పెట్టినట్టేనా? ఒకటి నేనంటుంది వారసుడా, ఆయన రాజకీయాల్లోకి వస్తాడా, తెలుగుదేశానికి మద్దతుగా ఉంటాడా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తాడా, ఇవన్నీ విషయాల్లో మనం మాట్లాడడానికి మనకు అర్హత లేదు. మనకు తెలియదు అసలు ఆ విషయం. మనం ఆ లోతుకి వెళ్ళొద్దు. కానీ కొన్ని ప్రశ్నలకు మాత్రం వస్తుంది కదా. ఇప్పుడు నిజంగా గతంలో ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం కూడా చేశాడు. చంద్రబాబు గారి మీద అరెస్ట్ జరిగి చంద్రబాబు ఆయన ఒక 52 రోజులు జైల్లో పెట్టినప్పుడు ఆయన ఖండిస్తూ ఒక స్టేట్మెంట్ కూడా ఎక్కడ ఇచ్చిన సందర్భాలు లేవు. ఓకే. అదేవిధంగా చంద్రబాబు గారిని ఫస్ట్ నుంచి బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని దూరం పెడుతూనే ఉన్నారండి. సరే, అది ఎందుకు పెడుతున్నారు ఏంటి అన్నది నేను మాట్లాడను కదా. అంటుంది ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఏం చేస్తారంటే ఆలోచించుకుంటారు కదా. ఏమని చంద్రబాబు గారిని అరెస్ట్ అయినప్పుడు ఎక్కడైనా ఖండించాడా ఈయన, చంద్రబాబు గారి భార్యని కూడా ఇబ్బంది పెట్టినప్పుడు ఎటువంటి ఖండనైనా చేశాడా, ఒకసారి సానుభూతిగా ముందుకు వచ్చారా అనే కొన్ని ప్రశ్నలు వాళ్ళు అంతర్గతంగా వేసుకున్నప్పుడు అటువంటి సందర్భాలు ఎక్కడా లేవు, జరగల. కాబట్టి అతన్ని రాజకీయ నాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా చూడరు. ఆయన ఒక జూనియర్ ఎన్టీఆర్గా అభిమానులుగానే నటుడుగానే చూస్తారు, అంతే తప్ప రాజకీయ నాయకుడిగా చూడరు. కాబట్టి ఆ రోజు జరిగిన సిచ్యువేషన్లో మరి ఏం జరిగింది ఏంటన్నది వారు ఆ పార్టీ వారు చెప్పాలే. కానీ ఈ ప్రశ్నలు కూడా వచ్చినప్పుడు దీనివల్ల ఎలక్షన్స్లో ఏమైనా దెబ్బపడే అవకాశం ఉందంటారా? జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ నాయకుడు కానప్పుడు ఆయన ప్రభావం రాజకీయాల మీద ఏముంటుంది? ఆయన ప్రత్యక్షంగా వచ్చి నాకును చంద్రబాబు గారి కుటుంబానికి నారా వారి కుటుంబానికి మాకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు ఓటు వేయగానే నేను చెప్తాడా? చెప్తే అప్పుడు ఏమన్నా మనం సమాధానం చెప్పొచ్చు. ఆయన ప్రభావం ఉంటుంది, ఓట్లు రావడం చీలుతాయని చెప్పేసి అని ఆయన ఎక్కడ ప్రత్యక్షంగా ఎక్కడ మాట్లాడడం. పోనీ చంద్రబాబు ఇప్పుడు ఆయనకి అత్యంత స్నేహితుడు ఎవరని చెప్పి కొడాలి నాని అని అందరికీ తెలుసు. మరి అదే కొడాలి నాని నానా బూతులు తిడుతుంటే చంద్రబాబు గారిని అలా తిట్టొద్దని ఖండించిన సందర్భాలు ఎక్కడా లేవు. మరి ఏ విధంగా అతన్ని ఒక పార్టీ నాయకుడి కింద లేకపోతే తెలుగుదేశం సానుభూతిపరుడి కింద మనం ఎలా చూడగలం? చూడలేము. కాబట్టి అతని ప్రభావం, అతని నోటింటే ఏదైనా స్టేట్మెంట్ వచ్చి ఆ పార్టీకి మద్దతు చెప్పొద్దు, నన్ను మేము దూరం పెట్టారు అని ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాని పరిణామాలు బట్టి మనం మాట్లాడగలం. ఓకే. అయితే ఇదే విషయాన్ని వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు సానుకూలంగా తీసుకొని జూనియర్ ఎన్టీఆర్ని ఆ పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారని బయట బాగా వినిపిస్తున్నారు. మరి దీని గురించి మీరేమంటారు? ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు రూమర్స్ క్రియేట్ చేయడంలో వాళ్ళ దాంట్లో పేటెంట్ హక్కులు ఉన్నాయి. వాళ్ళకి చాలా పేటెంట్. రీసెంట్గా మొన్న కొడాలి నాని కూడా జూనియర్ ఎన్టీఆర్ మీద అంటే ఇదే విషయం ఏదైతే ఫ్లెక్సీస్ తీసేమన్నారు దాని మీద కూడా స్పందించారు. సో దీని గురించి ఏమంటారు? అంటే జూనియర్ ఎన్టీఆర్ని వైసీపీ పార్టీ ఓన్ చేసుకుందని చెప్పుకోవచ్చా? ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నం చేయడం వేరు, ఆ ప్రయత్నం సఫలం అవుతుందా విఫలం అవుతుందా అనేది కాదు. ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీ ఎవరైనా సరే ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన విమర్శ వచ్చినప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవడానికి చూస్తాయి. ఇంకా దాంట్లో కొడాలి నాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అప్పుడు అతను ఒక మంచి రాజకీయ నాయకుడు లేకపోతే మంచి కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారి మీద అంత విమర్శలు చేస్తున్నప్పుడు కూడా ఎందుకు ఒక్కరు కూడా సరిగ్గా స్పందించారంటే ఎట్లాంటి యాక్షన్ ఎందుకు తీసుకోరు? అతను పట్టించుకోరు. ఓకే. అది విమర్శలు ఏంటంటే అవతల వ్యక్తి విమర్శ చేసినప్పుడు ఆ విమర్శ చేసే వ్యక్తికి ఉన్న స్థాయిని బట్టి కూడా యువతలు స్పందిస్తూ ఉంటారు. కొడాలి నాని గురించి పట్టించుకునేటంత తీరిక ఓపిక ఆ టైం ఎవరికీ లేవు. అలా వాగుతూ ఉంటాడు పాన, ఇంకా అతని గురించి పట్టించుకునే ఉపయోగం ఏంటి అనేటువంటిది తప్ప కొడాలి నాని చేసిన విమర్శలకు సమాధానం ఎవరు చెప్పరేనని నేను అనుకుంటున్నాను. ఎన్నో చెప్తాడని, ఎన్నో రకరకాల భాష మనం చూసాం, అసెంబ్లీలో చూసాం, ఒక ప్రెస్ మీట్లో చూసాం. ఒక ప్రజాప్రతినిధిగా మాట్లాడొచ్చా మాట్లాడకూడదని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆయన మాట్లాడేటప్పుడు ఆయన మాటలకి అంత విలువ ఇవ్వాల్సిన అవసరం మనకు లేదు. ఓకే. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే కేసినేని నాని ఈ విషయం గురించి కూడా మనం ఏదైనా డిస్కస్ చేయొచ్చా సార్? కేసినేని నాని అంటే ట్వీట్స్ చూపించమంటే చూపిస్తాను. కేసినేని నాని గారు 2019 నుంచి మొన్నటి వరకు ఆయన పార్టీ మారే వరకు చేసిన అనేక రకమైన ట్వీట్స్ నా దగ్గర ఉన్నాయి. ఒకటి రెండు వినిపించమంటారా పోనీ మీకు? ఎందుకంటే చూపిస్తాను మీకు చదివి వినిపిస్తాను. మరి దానికి ఆయన ఈరోజు పార్టీ మారాడు. సార్ పార్టీ మారడం అనేది నో ప్రాబ్లం, ఎవరి ఇష్టం మారుతూ ఉంటారు. ఆయన కూతురు కూడా వెంటనే రిజైన్ చేసినట్టుంది కదా టీడీపీ పార్టీకి. అవును, అని అంటుంది. ఆయనకు ఉన్నటువంటి ఆ రోజున్న అవకాశాలు లేకపోవచ్చు, లేకపోతే ఏదో రాజకీయ సమీకరణాల్లో
ఇబ్బందుల్లో అతను మారిపోయి ఉండొచ్చు. కానీ అనేక రకమైన ట్వీట్స్ చేశాడు ఆయన 2019 నుంచి 2024గా. ప్రజలు నువ్వు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పిన మాటలు నమ్మి 22 మంది ఎంపీలని నీ పార్టీకి ఇస్తే ప్రత్యేక హోదా కాదు రాష్ట్రానికి బడ్జెట్లో 22 పైసలు కూడా సాధించైపోయావు కదా జగన్మోహన్ రెడ్డి అని క్వశ్చన్ చేశాడు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సాధిస్తాను మెడలు వచ్చి సాధిస్తానని చెప్పిన వ్యక్తి నువ్వేం 22 పైసలు కూడా సాధించలేవు, నువ్వేం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని క్వశ్చన్ చేసినటువంటి ఆ వ్యక్తి కేసీఆర్ నాని. ఇదేం ప్రజాస్వామ్యం జగనన్న అని చెప్పేసి అని క్వశ్చన్ చేశాడు. ఇవన్నీ పంపేస్తాను. కేంద్రం మెడల వంచి రాష్ట్రానికి బడ్జెట్లో 21 కోట్లు సాధించిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ 22 మంది ఎంపీలు చాలా గ్రేట్ సార్ అని ఎటకారం చేశాడు. ఈయన కూడా ఇప్పుడు తెలుగుదేశం ఎంపీ, ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు, రేపు పొద్దున ఎంపీగా కంటెస్ట్ చేస్తాడు. ఈ ట్వీట్స్ అన్నీ పోవు కదా, టెక్నాలజీ ఉంది, అందరూ స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకుంటూ ఉంటారు. వాడి సమాధానం చెప్పాలి కదా. అనేక సందర్భాల్లో మాట్లాడాడు, రాష్ట్రానికి నువ్వు పనికిరావు ముఖ్యమంత్రిగా అన్నాడు. 3 రాజధాని 3 పైసలు సంపాదన నువ్వు తీసుకురాలేకపోయి నువ్వు 3 రాజధానులు ఎక్కడ కడతావు అని చెప్పేసి ప్రశ్నించాడు. ఇవన్నీ పెడితే మీరు స్క్రీన్లో చూపించండి, వాటన్నిటికీ సమాధానం చెప్పుకోవాలి. రాజకీయాల్లో అటు ఇటు మారుతూ ఉంటారు. ఎంత ఒక ఉదాహరణ చెప్తున్నా, బొత్స సత్యనారాయణ గారు ఏమన్నాడంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చంపేసింది ఎవరో విజయమ్మ గారు, అటు కొడుకు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అదే వ్యక్తి ఈ రోజున అదే జగన్మోహన్ రెడ్డి పక్కన తిరుగుతున్నాడు, అదే పార్టీకి ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి కూడా అయ్యాడు. అసెంబ్లీలోని జైలుకి బెయిల్కి మధ్యన ఊగిసలాడుతున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న వ్యక్తి అదే పార్టీలో చేరాడు, ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు. వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్ చెంచలగూడ పార్టీ అన్న వ్యక్తి మంత్రి అయ్యాడు. అంటే ఎంటుంది, ఏదో ఒక మాట మార్చేయడం లేకపోతే ఒక పార్టీలో జాయిన్ అవ్వడం అనేది కాకుండా గతంలో ఏం మాట్లాడావు దానికి ఏంటి సమాధానం చెప్పుకోవాలంటే ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. నువ్వు ఏం మాట్లాడావా గతంలోని, ఈరోజు అదే పార్టీలోకి వచ్చి అదే పార్టీకి ఓటు ఏమని అడుగుతున్నావు కదా, నీకు కనీసం విలువ ఉందా అని ప్రజలు అడుగుతారు. రేపు అతను కంటెస్ట్ చేస్తా ఆయన ఆ నియోజకవర్గ ప్రజలు అడగరా? ఇవన్నీ ఏంటంటే పార్టీలు మారడం గురించి వాటి గురించి మనం ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అటు అలా అవకాశాలు లేకపోతే సీట్లు రాకపోతే అసంతృప్తులు బయటికి రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.